హలో అందరికీ, నేను మీకు ఒకటి చెప్తున్నా గైస్. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే గైస్, నాకు 500 అబో సబ్స్క్రైబర్స్ అయ్యారు, బట్ నాకు మానిటైజేషన్ కాలేదు. సో నేను వైటీ స్టూడియో యాప్, అంటే యూట్యూబర్స్ కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్తున్నా, గూగుల్ ఆర్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ యూట్యూబ్ ఏదైతే యూట్యూబ్ లింక్ ఉంటుందో అక్కడ పేస్ట్ చేస్తే అక్కడ మీ అకౌంట్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేసి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత నా అకౌంట్ ఓపెన్ చేసిన గైస్. అయితే వ్యూస్, వాచ్ అవర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే లాంగ్ వీడియోస్కి నాకు అంత రీచ్ కాలేదు. సో నేను రెండే వేసిన, అంటే షార్ట్స్ పెడితే అంటే మంచిగా వ్యూస్ వస్తాయని నేను అనుకున్నా. బట్ షార్ట్స్ వీడియోస్కి మంచిగా రీచ్ వచ్చింది కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిండ్రు. బట్ నాకు షార్ట్స్కి అంత వ్యూస్ వస్తలేవు. అండ్ మళ్ళా 10 మిలియన్ వ్యూస్ వస్తేనే మనకి మానిటైజేషన్ అవుతుందంట. సో నాకు అది తెలియదు. సో మీరు కూడా ఒకవేళ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఫస్ట్ రీచ్ అంటే సబ్స్క్రైబర్స్ వెళ్ళాలా, జనాల్లోకి మీ వీడియో వెళ్ళాలంటే షార్ట్స్ పెట్టండి. షార్ట్స్తోని మీకు ఒక 500 ఇట్లా వస్తే మంచిగానే ఇక షార్ట్స్. తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియో పైన ఫోకస్ చేయండి ఎక్కువగా. సో మీకు మంచిగా మానిటైజేషన్ అవుతుంది. సో గైస్, మీకు నాకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నేను మీకు చెప్తా అన్నది ఏమంటే, మీరు షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి అండ్ లాంగ్ వీడియోస్కే ఫోకస్ ఎక్కువ పెట్టండి. సో మంచి రీచ్ వస్తుంది. ఓకే గాయస్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.